ఇక అప్డేట్స్ చూద్దాం. ఎన్నికల ఫలితాల తర్వాత ఆడిటర్స్ చూద్దాం. ఎన్నికల ఫలితాల తర్వాత పొంగనూరు అసెంబ్లీ రాజంపేట పార్లమెంటు పరిధిలో టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా పొంగనూరులో అరాచకం రాజ్యమేలుతుందని అన్నారు. జేసీబీలతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలు కార్యకర్తల దాడుల్లో గాయపడిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళితే పోలీసులు అడ్డుకున్నారని వాపోయారు. దీన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. టీడీపీ విధ్వంసకర చర్యలతో పొంగనూరుకు పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని, దీనివల్ల నియోజకవర్గ అభివృద్ధి కుంటుపడుతుందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. మరోవైపు తిరుపతిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. పోలీసులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. నేడు పొంగనూరులో కార్యకర్తల సమావేశం నిర్వహించేందుకు ఎంపీ పెద్దిరెడ్డి సిద్ధమయ్యారు. అయితే ఈ పర్యటనకు వెళితే గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు మిథున్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. తెల్లవారుజాము నుంచే వైసీపీ కార్యకర్తలు మిథున్ రెడ్డికి నివాసానికైతే చేరుకుంటున్నారు. ఈ క్రమంలో మిథున్ రెడ్డిని పోలీసులు అయితే అడ్డుకున్నారు. అనంతరం హౌస్ అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డి ఇంట్లోకి కొత్త వారిని ఎవరిని పోలీసులు అనుమతించడం లేదు. ఎవరైనా వస్తే వారిని అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని సీరియస్ అయ్యారు. మరోవైపు మిథున్ రెడ్డి హౌస్ అరెస్ట్ నేపథ్యంలో పొంగనూరులో వందలాది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. చిన్న గొడవలు జరిగినా కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.